హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఈ కప్పు సేమియాలతో ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ సింపుల్గా ఉప్మా తయారు చేద్దామండి. హాఫ్ స్పూను అల్లం చిన్నులపాయల పేస్టు, కొన్ని ఆనియన్ పీసెస్, కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని పోపు మసాలా సీడ్స్ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఆయిల్ కూడా పెద్దగా లేదండి, 4 టేబుల్ స్పూన్స్ అండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయల పేస్ట్ అందులో యాడ్ చేసామండి. అన్నీ ఏ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఒక టమాటా స్లైస్ మందంగా కట్ చేసి అందులో యాడ్ చేసామండి. అన్నీ సింపుల్గా ఓన్లీ 1 పర్సన్స్కి సరిపోయేట్టుగా ఈ ఉప్మా తయారు చేస్తున్నామండి. పోపు మసాలా సీడ్స్లో కూడా ఎక్కువగా పచ్చిపప్పు ఉండేట్టుగా చూసుకొని ఫ్రై చేస్తున్నామండి. నామమాత్రంగా ఆవాలు, చాయ్ మినపప్పు అండి, కొద్దిగా పచ్చిపప్పు ఎక్కువ వేసామండి. చూస్తున్నారు కదా ఏ విధంగా అన్నీ ఫ్రై అవుతున్నాయండి. ఒక పచ్చిమిర్చి అండి 2 భాగాలు చేసామండి. ఇక 2 కప్స్ వాటర్ అండి. 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ అండి. మన వాటర్ మరుగుతుందండి. హాఫ్ స్పూను సాల్ట్ అండి. ఈ మరుగుతున్న వాటర్లో మనం ఈ సేమియానండి 1 కప్పు సేమియాని యాడ్ చేసేద్దామండి. 2 నిమిషాల పాటు ఈ వాటర్తో ఫ్రై అయిన ఆయిల్లో ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్తో మన సేమియా కుక్ అవుతుందండి. ఒక 2 నిమిషాల్లో అది బాగా థిక్ అయిపోయి సెట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూవర్స్ నచ్చితే వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ సేమియా ఉప్మాని తయారు చేసామండి. మా వ్యూవర్స్ కోసం ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఓన్లీ 1 పర్సన్స్కి ఇది సరిపోతుందండి. బై అండి.